హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము విత్ ఫ్యామిలీ కృష్ణకాంత్ పార్క్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది యూసుఫ్ కూడా సమీపంలో ఉంది. అండ్ దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 నుంచి నైట్ 9 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంతమంది వచ్చి ఉన్నారో. ఇది యూసుఫ్ కూడాకి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పార్క్. వెహికల్స్ పార్క్ చేశారు అక్కడ, మీరు చూడొచ్చు. అందరూ వస్తున్నారు ఫ్రెండ్స్. పిల్లలు ఎంత సరదాగా ఆడుకుంటూ వస్తున్నారు చూడండి. ఎంట్రన్స్లో ఇలా అయితే శిలాఫలకం ఉంది ఫ్రెండ్స్, చూడొచ్చు. స్టార్టింగ్లోనే టికెట్ కౌంటర్ అయితే ఉంది ఫ్రెండ్స్. పెద్దవాళ్ళకైతే 10 రూపీస్, చిన్నపిల్లలకైతే 2 రూపీస్ ఫ్రెండ్స్. అందరూ టికెట్స్ తీసుకుంటున్నారు పార్క్ లోపలికి వెళ్దామని. చూడండి, క్యూ చూడొచ్చు మీరు ఎంత పెద్ద క్యూ ఉందో. ఈ పార్క్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో, మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి అయితే 12 కిలోమీటర్స్ దూరంలో, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి అయితే 37 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఈ పార్కుని మెట్రో ద్వారా ఈజీగా రావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. యూసుఫ్ కూడా సమీపంలో మెట్రో ఉంది, బస్సులు ఉన్నాయి, అండ్ ఆటోస్ అవన్నీ బుక్ చేసుకొని హ్యాపీగా రావచ్చు ఫ్రెండ్స్ ఈ పార్కుకి. ఓకేనా. పార్కుకి వెళ్ళే ఎంట్రన్స్లో అయితే క్యామెల్స్, హార్స్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. పిల్లలు పార్కుకి వచ్చిన వాళ్ళు ఎక్కి చాలా బాగా ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, ఒక బాబు ఎక్కి దిగుతూ ఆ హార్స్ని టచ్ చేస్తూ ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అందరు కూడా అక్కడ నిలబడి ఉన్నారు. క్యామెల్స్ చూడండి ఎలా ఉన్నాయో. మీకు దగ్గరగా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి క్యామెల్స్ ఎలా ఉన్నాయో. హార్స్ చూడండి ఎంత వైట్గా, చాలా బాగుంది కదా, చాలా బాగుంది. కృష్ణకాంత్ పార్క్ అని అసలు ఈ నేమ్ ఎలా వచ్చింది అంటే, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ అయిన శ్రీ కృష్ణకాంత్ పేరు మీద నామకరణం చేశారు. దీనిని 2003లో స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. ఇది యూసుఫ్ కూడాకు సమీపంలో 22 ఎకరాల్లో అయితే విస్తరించి ఉంది ఫ్రెండ్స్. చాలా పెద్ద పార్క్. అండ్ మనం ఫ్యామిలీ అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. ఇక్కడైతే గ్రీనరీలో గ్రౌండ్ ఉంది ఫ్రెండ్స్. పిల్లలు ఆడుకుంటున్నారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు విత్ ఫ్యామిలీతో వచ్చి. చాలామంది అయితే సేద తీరుతున్నారు ఫ్రెండ్స్. గ్రీనరీలో బెస్ట్ పార్క్ ఫర్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు. అందరు ఎలా కూర్చొని ఉన్నారో కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చుట్టుపక్క వాళ్ళైతే ఈ పార్కులో మార్నింగ్ వాక్కి చాలామంది వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పటికి కూడా వాక్ చేసే వాళ్ళు ఉన్నారు. వాక్ చేసుకుంటూ హ్యాపీగా ప్లాంట్స్ని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు అందరు కూడా. గ్రీనరీని, ముఖ్యంగా నేచర్ని ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ పార్కులో లొకేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. చూడండి లొకేషన్ ఎంత బాగా ఉందో. అండ్ స్కై చూడండి, మధ్యలో సూపర్ వ్యూ, అసలు బాగుంది ఫ్రెండ్స్. ఎక్కువ అయితే నాకు పిల్లలు కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ పార్కులో అయితే. ఎక్కడ చూసినా పిల్లలు ఆడుకుంటూ పరిగెడుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అయితే ఫ్రెండ్స్. పిల్లలు ఆడుకుంటే ఇలా గ్రౌండ్ లాగా ఉంది ఫ్రెండ్స్. ఎవరి ఆటల్లో వాళ్ళైతే బిజీగా ఉన్నారు పిల్లలు. పెద్దలేమో చూసుకుంటూ పక్కన కూర్చొని ఉన్నారు ఫ్రెండ్స్. పిల్లల్ని చూసుకుంటూ పక్కన కూర్చొని ఉన్నారు అందరు కూడా.
రండి మనం గేమ్ జోన్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. పిల్లలు ఆడుకోవడానికి గేమ్ జోన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ పార్క్లో. అయితే నాకు పిల్లలు ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నట్లయితే కనిపించారు ఫ్రెండ్స్ ఈ పార్కులో. అయితే హాలిడేస్ ఉన్నప్పుడు పిల్లల్ని ఇక్కడ తీసుకొస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు చూడొచ్చు ఎన్ని గేమ్స్ ఉన్నాయో ఆడుకోవడానికి. చాలామంది అయితే వాకింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. అండ్ గ్రీనరీని చాలా బాగా ఆస్వాదిస్తున్నారు. చూడండి చుట్టుపక్కల మొత్తం గ్రీనరీనే. ఒక ఫారెస్ట్లో వెళ్తుంటే మనకు ఏదైతే ఫీలింగ్ కలుగుతుందో ఆ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది ఫ్రెండ్స్. బాగుంది నిజంగా. ప్రకృతి అనేది చాలా అందమైనది ఫ్రెండ్స్. ఎంత బాగుంది కదా గ్రీనరీ, మొక్కలు ఇవన్నీ. పిల్లలతో బంధువులతో మనం ఇలాంటి ప్లేసెస్లో స్పెండ్ చేస్తే ఫ్రెండ్స్ రిలేషన్షిప్ అనేది కూడా చాలా బలపడుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకునే టైం కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇలా మనం కనుక పార్క్ వచ్చి టైం స్పెండ్ చేస్తే. అండ్ పిల్లలకు కూడా ఈ పార్క్ అసలు ఎలా వచ్చింది ఏంటి అనేది హిస్టరీ టైప్ కూడా చెప్పండి ఫ్రెండ్స్ మీరందరూ కూడా. అండ్ ఈ టైంని మాత్రం జస్ట్ ఫ్యామిలీతోనే స్పెండ్ చేయండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ మూమెంట్స్ అవన్నీ మెమరీ మూమెంట్స్ లాగా మన లైఫ్లో మిగిలిపోతాయి. అండ్ పిల్లలతో కూడా మాట్లాడండి. వాళ్ళకి ఏది నచ్చుతాయి ఏది నచ్చదు అవి కూడా అడగండి ఫ్రెండ్స్. ఇక్కడ మనము బ్రహ్మం గారి విగ్రహాన్ని అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. చూడండి పిల్లలకు కూడా చూపించండి ఫ్రెండ్స్. చూపించి తన హిస్టరీ గురించి కూడా చెప్పండి. దానివల్ల వాళ్ళకి జీకే నాలెడ్జ్ అనేది కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన దాన్ని త్వరగా క్యాచ్ చేస్తారు ఫ్రెండ్స్ పిల్లలు. నాలెడ్జ్ అనేది త్వరగా గెయిన్ అవుతుంది పిల్లలకి. ఎంత బాగా చెక్కారు కదా విగ్రహం. ఇక్కడ అయితే పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ క్రికెట్ ఎలా ఆడుతున్నారో మీరు చూడొచ్చు. ప్లాస్టిక్ బ్యాట్స్ తీసుకొని వచ్చుకున్నారు చిన్న చిన్న పిల్లలు. అండ్ బాల్స్ వేసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో ఈ ప్లాంట్. నిజంగా చూస్తుంటే మనసుకి చాలా ఆహ్లాదకరంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ప్లాంట్స్ ఎంత బాగా ఉన్నాయో. వేకి అటుపక్క ఇటుపక్క ట్రీస్, ప్లాంట్స్. అండ్ జూమ్ చేస్తే చూడండి చామంతి ఎంత బాగుందో. చామంతి ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా. ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది. పార్కు లోపల నుంచి అయితే మనం వెళ్తూ ఉంటే ఫ్రెండ్స్ మధ్యలో ప్లే గ్రౌండ్ టైప్లో ఉంది. బట్ నాకు ఆ హట్ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మధ్యలో ఉంది చూడండి. ఆ హట్ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. కొంతమంది అక్కడ కూర్చొని ఉన్నారు. పిల్లలు అయితే బాల్స్తో ఆడుకుంటున్నారు. ఎక్కడ చూసినా పిల్లలు గేమ్స్లలో అయితే మునిగిపోయి ఉన్నారు ఫ్రెండ్స్. పెద్దలేమో వాళ్ళని చూసుకుంటూ గ్రీనరీని ఎంజాయ్ చేస్తూ కూర్చొని ఉన్నారు. ట్రీస్ చూడండి ఎంత బాగున్నాయో. మార్నింగ్ వాక్ అయితే ఇది కరెక్ట్ పార్క్ ఫ్రెండ్స్. చుట్టుపక్కల చూడండి చెట్ల మధ్యలో నుంచి మనం వెళ్తూ ఉంటే ఎంత బాగుందో వ్యూ. చక్కగా వాకింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా గ్రీనరీయే ఫ్రెండ్స్. నేచర్ లవర్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు లొకేషన్ని. పార్క్లో ఉన్న లొకేషన్ అయితే మధ్యలో చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. అండ్ స్కై చాలా బాగుంది కదా. పార్కులో ఏ ప్లేస్కి వెళ్ళినా సరే మధ్యలో దారి చుట్టుపక్కల అయితే ఈ విధంగా ప్లాంట్స్, ట్రీస్ కనబడుతూ ఉంటాయి ఫ్రెండ్స్. పార్క్ మొత్తం సేమ్ ఈ విధంగానే ఉంది ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా ఈ విధంగానే ఉంది. బేసు దాని చుట్టుపక్కలేమో ప్లాంట్స్ అండ్ మధ్యలో వచ్చేసి ట్రీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, పిక్స్ తీసుకుంటున్నారు. ఈ పార్కులో అయితే పాయింట్ ఫ్రెండ్స్ చూడండి జిమ్కి కావాల్సిన ఐటమ్స్ సైజ్ టైప్ ఈ పార్క్లో ఉంది. డవ్ బర్డ్ చూడండి ఫ్రెండ్స్ వాటర్ తాగుతుంది.
ఎంత బాగా వాటర్ తాగుతుందో. అండ్ ఆ బర్డ్ చూడండి ఎంత క్యూట్గా ఉందో ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మేము విత్ ఫ్యామిలీతో పార్కుకి వచ్చి కొన్ని క్యాప్చర్ చేశాను ఫ్రెండ్స్. 20 ఎకర్స్లో విస్తరించి ఉన్న ఈ పార్కుని ఎక్కడ వరకు అయితే ఎక్స్ప్లోర్ చేయాలో అక్కడ వరకు ఎక్స్ప్లోర్ చేశాను ఫ్రెండ్స్. చాలా బాగుంది పార్క్ ఫ్రెండ్స్. అందరు కూడా మీరు విత్ ఫ్యామిలీతో రండి, వచ్చి ఎంజాయ్ అయితే చేయగలుగుతారు ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వగలరు. హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఈ విధంగా అయితే ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్.